హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆయుర్వేద సీక్రెట్. హెయిర్ గ్రోత్ అనేది స్లోగా ఉందా? హెయిర్ లెంత్ అనేది సడన్గా ఒక లెంత్ వరకే ఆగిపోతుందా? చాలామంది ఆయిల్స్ అండ్ షాంపూస్ అయితే చేంజ్ చేస్తారు, అయినప్పటికీ హెయిర్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే రియల్ సీక్రెట్స్ మాట్లాడుకుందాం. అండ్ అసలు మెయిన్ రీజన్ మీ హెయిర్ గ్రోత్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి, మీ హెయిర్ స్లోగా ఉండడానికి రీజన్స్ ఏంటి, అండ్ ఫాస్ట్గా లెంత్ ఇంక్రీజ్ అవ్వడానికి మంచి టిప్స్ అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు హెయిర్ గ్రోత్ ఎందుకు స్లోగా అవుతుంది? హెయిర్ గ్రోత్ స్లో అవ్వడానికి మెయిన్ రీజన్స్ మనలో ప్రోటీన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ప్రాపర్గా స్లీప్ లేకపోవడం, ఓవర్ స్టైలింగ్ అండ్ హీట్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. మన హెయిర్ రూట్స్ అనేది స్కాల్ప్లో ఉంటాయి కాబట్టి మన స్కాల్ప్ హెల్త్ సరిగ్గా ఉంచడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. సో హెయిర్ గ్రోత్ సీక్రెట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీక్రెట్ నెంబర్ 1, స్కాల్ప్ ఆయిల్ మసాజ్. ఇది కరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. చాలామంది ఇష్టం ఉన్నంత ఆయిల్ని అప్లై చేసేస్తారు, అలా అసలు చేయకూడదు. స్లోగా ఆయిల్ పెట్టి 10 minutes మసాజ్ చేయండి. బెస్ట్ ఆయిల్స్ ఏంటి? కోకోనట్ ఆయిల్, రోస్మెరీ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ స్మాల్ క్వాంటిటీలో యూజ్ చేయండి. కొంచెం హీట్ చేయండి, అది వామ్గా ఉన్నప్పుడు హెయిర్కి అప్లై చేయండి. అది స్కాల్ప్ రూట్స్కి, మన హెయిర్ అది వామ్ ఆయిల్ అంటే హెయిర్ రూట్స్కి మంచి నరిష్మెంట్ని ఇస్తుంది. మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్పీడ్ అనేది పెరిగి మీ హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఇది వీక్లీ ట్వైస్ చేయండి. సీక్రెట్ నెంబర్ 2, హెయిర్ గ్రోత్ డైట్. అవుట్ సైడ్ కేర్ కన్నా మన బాడీలోని ఇన్సైడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ డైట్లో ఈ ఫుడ్స్ అయితే ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎగ్స్, స్ప్రౌట్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ నట్స్, ఉసిరికాయ జ్యూస్ లేదా ఆమ్లెట్ చిన్న పీస్ తీసుకోండి. ప్రోటీన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ మీ బాడీకి. రెగ్యులర్గా 3 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. సీక్రెట్ నెంబర్ 2, డర్టీ స్కాల్ప్ ఉంటే మన హెయిర్ గ్రోత్ అనేది స్లోగా అవుతుంది. సో హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూస్ వాడకుండా మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి. వీక్లీ ట్వైస్ లేదా ట్వైస్ మాత్రమే యూజ్ చేయండి. కండిషనర్ ఓన్లీ హెయిర్ ఎండ్స్కి అప్లై చేయండి, స్కాల్ప్ మాత్రం అప్లై చేయకండి. దానివల్ల డాండ్రఫ్ ఎక్కువ రావచ్చు. మీరు మినిమం 6 to 8 hours స్లీప్ అనేది ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు స్ట్రెస్ ఎక్కువ అయితే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది, గ్రోత్ స్లోగా ఉంటుంది. డీప్ బ్రీత్ ప్రాక్టీస్ చేయండి, చాలా మంచిది హెయిర్ గ్రోత్కి. అండ్ రెగ్యులర్గా ట్రిమ్ చేయండి. చాలామంది హెయిర్ ట్రిమ్ చేయకుండానే హెయిర్ గ్రో అయిపోవాలి అని అనుకుంటారు, కానీ స్ప్లిట్ ఎండ్స్ వల్ల మీ హెయిర్ అనేది బ్రేక్ అవుతుంది. సో 3 monthsకి ఒక్కసారైనా కొంచెం హెయిర్ని ట్రిమ్ చేయండి. మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ తెలుసుకునే ముందు మన వీడియోకి లైక్ చేయండి. డైలీ హీట్ బేస్డ్ హెయిర్ స్టైలింగ్ చేయడం అండ్ టైట్ హెయిర్ స్టైల్ చేయడం అండ్ కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్ చేయించడం అండ్ వెట్ హెయిర్లో హెయిర్ కోమింగ్ అస్సలు చేయొద్దు. వెట్ హెయిర్లో హెయిర్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీకు హానెస్ట్ ట్రూత్ చెప్పనా, మన హెయిర్ గ్రోత్ మంత్కి 1.5 to 2 centimeters మాత్రమే పెరుగుతుంది. సో 1 monthలోనే 10 centimeters పెరగడం చాలా కష్టం. సో మీరు ఈ టిప్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు మంచి షైనీ హెయిర్ అయితే కంపల్సరీగా వస్తుంది. అండ్ మీరు లాంగ్ అండ్ థిక్ హెయిర్ కావాలనుకుంటే కామెంట్లో లాంగ్ హెయిర్ అని టైప్ చేయండి.